మే 13న ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగింది. జూన్ 4వ తారీఖున కౌంటింగ్. ఈ మధ్య చాలామంది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఎవరు గెలుస్తారనేది ఒక ఉత్కంఠ ఉంది. బెట్టింగులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. ఇక్కడ వీళ్ళు గెలుస్తారు, అక్కడ ఆళ్ళు గెలుస్తారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కి మెజారిటీ ఎంత? ఇలా బెట్టింగ్స్‌లో మునిగిపోయి ఉన్నారు చాలామంది. బట్ ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద ఒక క్లారిటీకి వచ్చింది ఈఎస్ఎస్ సర్వే. వాళ్ళు ఇప్పటి వరకు 7 ప్రీ పోల్ సర్వేలు ఇచ్చారు. ఇప్పుడు మే 13 తర్వాత ఎలక్షన్ తర్వాత ఈఎస్ఎస్ ఒక సర్వే చేసింది. వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామాలకు ప్రతి గ్రామానికి వెళ్ళి దీనికి సంబంధించి వారం రోజులు ఒక సర్వే తీసుకొచ్చింది. ఈ సర్వే ఏం చెప్తుంది? ఆంధ్రప్రదేశ్లో ఎవరు 2024 ఎలక్షన్స్లో ఎవరు గెలబోతున్నారు అనేది కూడా వాళ్ళు ఈ యొక్క సర్వే ఇచ్చారు ఆఫ్టర్ ఎలక్షన్. నిజంగా ఈ సర్వేలో ఏముంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ ఇండియన్ సర్వే ఇది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సర్వే హైదరాబాద్. ఇది మనం ఒకసారి డేట్ చూసుకున్నట్టయితే 25/5/2024 అంటే మే 13వ తారీఖున ఏదైతే ఉందో మే 13న ఎలక్షన్ జరిగితే 20వ తారీఖున వీళ్ళు మనకి ఈ యొక్క సర్వే ఇచ్చారు. 7 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ఏదైతే పోలింగ్ తర్వాత ఎవరు ఎక్కడ గెలుస్తారు అనే దాని మీద ఒక సర్వే చేసింది. ఆఫ్టర్ ఎలక్షన్ సర్వే రిపోర్ట్ కూడా వాళ్ళు ఇచ్చేసారు. ఒక్కసారి చూస్తున్నాను నేను, శ్రీకాకుళం జిల్లా నుంచి వస్తున్నాను నేను. శ్రీకాకుళం జిల్లాలు పార్లమెంట్కి సంబంధించి పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు, అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీలలో ఎవరు గెలుస్తారు అనేది కూడా క్లారిటీగా చెప్పారు. శ్రీకాకుళం చూసుకున్నట్టయితే నో డౌట్ ఇక్కడ కింజారపు రామ్మోహన్ నాయుడు టీడీపీ గెలబోతున్నాడు అని చెప్తుంది పార్లమెంట్ స్థానాన్ని. నెక్స్ట్ అసెంబ్లీలో ఒకసారి చూసుకున్నట్టయితే ఇచ్చాపురం బెండలం అశోక్ టీడీపీ గెలబోతుంది ఇచ్చాపురాన్ని. పలాస గౌతు శిరీష టీడీపీ గెలబోతుంది. టెక్కలి కింజారపు అచ్చెం నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నారు టెక్కలికి సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పాతపట్నం మామిడి గోవిందరావు వర్సెస్ రెడ్డి శాంతి. ఇది కీన్ కంటెస్ట్ ఉంటుంది, ఇది హోరాహోరీ ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. ఆ రోజు ఏదైతే కౌంటింగ్ రోజే తెలిసే అవకాశం ఉంటుంది అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే శ్రీకాకుళంలో ఇక్కడ గొండు శంకర్ గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. ఆముదల వలస కూన రవికుమార్ గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. దాంతోపాటు నరసన్నపేట బొగ్గు రమణమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది అని చెప్తుంది. టోటల్ గా శ్రీకాకుళానికి సంబంధించి ఇది రిపోర్ట్. శ్రీకాకుళం తర్వాత మనం చూసుకున్నట్టయితే విజయనగరానికి వస్తున్నాను. విజయనగరానికి సంబంధించి ఎవరు గెలబోతున్నారు ఏంటి అనేది కూడా చూద్దాం. విజయనగరం లోక్సభ స్థానాన్ని ఇక్కడ అప్పలనాయుడు గెలబోతున్నారు, విజయనగరంలో టీడీపీ గెలబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ అసెంబ్లీకి వస్తే విజయనగరానికి సంబంధించి ఎడ్చర్ల కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఎడ్చర్లో ఎన్ ఈశ్వరరావు వర్సెస్ ఇక్కడ కిరణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఇది మాత్రం కౌంటింగ్ రోజే తెలిసే అవకాశం ఉందని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ రాజాంకి వెళ్తున్నాను. రాజాం చూసుకున్నట్టయితే కొండ్రు మురళి గెలుస్తున్నారు, టీడీపీ గెలుస్తుంది రాజాంని. నెక్స్ట్ బొబ్బిలి బేబీ నైనా గెలుస్తున్నారు, టీడీపీ గెలుస్తుంది బొబ్బిలిని. చీపురుపల్లి చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, బొత్స సత్యనారాయణ గెలబోతున్నారు చీపురుపల్లిని. నెక్స్ట్ గజపతి నగరం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, బొత్స అప్పలనాయుడు గెలబోతున్నారు అని చెప్తున్నారు. నెల్లిమర్ల చూసుకున్నట్టయితే జనసేన పార్టీ గెలబోతుంది, లోకం నాగమాధవి గెలబోతుంది నెల్లిమర్లని. విజయనగరం చూసుకున్నట్టయితే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఎవరైతే ఉన్నారో ఆవిడ గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది విజయనగరాన్ని. ఇది విజయనగరానికి సంబంధించి మొత్తం రిపోర్ట్ మనం చూస్తాము. నెక్స్ట్ మనం అరకుకు వద్దాము. అరకు చూసుకున్నట్టయితే అరకు చూస్తే చాలా వైసీపీకి చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. అక్కడ వైసీపీకి ఎక్కువ హోల్డ్ ఉన్న పరిస్థితి. అరకు రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే అరకు ఎస్టీ ఇది. ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది. కొత్తపల్లి గీత వర్సెస్ ఇక్కడ తనూజ రాణి ఉన్నారు. ఇది కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ దీన్ని ఊహించలేమని చెప్తున్నారు. ఓటింగ్ ఏదైతే కౌంటింగ్ ఉందో ఆ రోజే తెలిసే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ పాలకొండ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కళావతి గెలబోతున్నారు. కురుపాం చూస్తే ఎస్టీ నియోజకవర్గం, కురుపాంను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, పాముల పుష్ప శ్రీవాణి గెలబోతున్నారు. పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం కీన్ కంటెస్ట్ ఉంటుంది.
విజయ్ బోనెల వర్సెస్ జోగారావు, ఇది కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి. ఇక్కడ కౌంటింగ్ రోజే మనకి తెలిసే అవకాశం ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ సాలూరు ఎస్టీ నియోజకవర్గం, ఇది కూడా సాలూరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ఇక్కడ రాజన్న దొర గెలబోతున్నారు సాలూరుని. నెక్స్ట్ చూస్తే అరకు వ్యాలీ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. రేగం మచ్చలింగం ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన గెలబోతున్నారు అరకు వ్యాలీ స్థానాన్ని. నెక్స్ట్ చూస్తే పాడేరు, ఇది కూడా ఎస్టీ నియోజకవర్గమే. ఇక్కడ వెంకట రమేష్ నాయుడు వర్సెస్ ఇక్కడ విశ్వేశ్వర రాజు ఉన్నారు. ఇది కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి, హోరాహోరీ పరిస్థితి. కౌంటింగ్ రోజే ఈ యొక్క ఫలితాన్ని మనం తెలుసుకోగలుగుతామని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ చూస్తే రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గం, ఈ రంపచోడవరాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అని చెప్తున్నారు. ధనలక్ష్మి గెలవబోతుంది అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అరకులో ఏ విధంగా స్ట్రాంగ్ పొజిషన్ ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖపట్నం కూడా అంతే స్ట్రాంగ్ పొజిషన్ ఉంటుంది టీడీపీకి. ఇక్కడ విశాఖపట్నం లోక్సభ అదే విధంగా అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి స్థానాలలో ఎవరు గెలబోతారు అనేది ఒకసారి చూస్తే ఇక్కడ భరత్ గెలబోతున్నారు విశాఖపట్నం లోక్సభ స్థానాన్ని, టీడీపీ గెలబోతుంది. శృంగవరపుకోట కోళ్ల లలిత కుమారి టీడీపీ గెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. భీమిలి చూసుకున్నట్టయితే గంటా శ్రీనివాసరావు టీడీపీ గెలబోతున్నారు. విశాఖపట్నం ఈస్ట్ చూస్తే వెలగపూడి రామకృష్ణ బాబు టీడీపీ గెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖపట్నం సౌత్ ఇక్కడ చూసుకున్నట్టయితే వంశీ కృష్ణ యాదవ్ గెలబోతున్నారు, జనసేన గెలబోతుంది. నెక్స్ట్ విశాఖపట్నం నార్త్ చూసుకున్నట్టయితే విష్ణు కుమార్ రాజు బీజేపీ గెలబోతున్నారు. ఇక్కడ విశాఖపట్నం వెస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ గణబాబు గెలబోతున్నారు, టీడీపీ గెలవబోతుంది. గాజువాక పల్లా శ్రీనివాసరావు గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. టోటల్ గా చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో ఎన్డీఏ ఏదైతే ఉందో క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ స్థానం గానీ ఒక్క అసెంబ్లీ స్థానం గానీ వచ్చే అవకాశం లేదు అని చెప్తుంది. ఆఫ్టర్ పోలింగ్ ఏదైతే ఉందో అంటే యాజ్ ఆన్ 25/2024 మే 20 నాటికి ఈఎస్ఎస్ సర్వే రిపోర్ట్ ఇది. నెక్స్ట్ చూద్దాం. దాని తర్వాత మనం చూస్తే అనకాపల్లికి వెళ్దాం. అనకాపల్లిలో కూడా సేమ్ అలాంటి పరిస్థితే కనిపించే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. అనకాపల్లి లోక్సభ స్థానాన్ని సీఎం రమేష్ గెలుస్తున్నారు, బీజేపీ గెలుస్తుంది. దాంతో పాటు అసెంబ్లీ స్థానాలకు వచ్చినట్టయితే చోడవరం టీడీపీ గెలబోతుంది, కేఎస్ఎన్ రాజు గెలబోతున్నారు. మాడుగుల ఇక్కడ చూస్తే మాడుగుల మాత్రం యాంటీ క్లైమాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ బుడి శిరీష గెలబోతుంది, మాడుగులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. అనకాపల్లి చూసుకున్నట్టయితే కొణతాల రామకృష్ణ జనసేన పార్టీ గెలబోతుంది అనకాపల్లి అసెంబ్లీ స్థానాన్ని. పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు గెలబోతున్నారు, జనసేన పార్టీ గెలబోతుంది పెందుర్తి స్థానాన్ని. యలమంచిలు చూసుకున్నట్టయితే సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీ గెలబోతుంది యలమంచిల స్థానాన్ని. పాయకారావుపేట ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి వంగలపూడి ఎంత గెలబోతుంది, టీడీపీ గెలబోతుంది పాయకారావుపేటని. నెక్స్ట్ చూస్తే నర్సీపట్నం, ఇక్కడ నుంచి చింతకాల అయ్యన్న పాత్రుడు గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది ఇక్కడ నర్సీపట్నం స్థానాన్ని. టోటల్ గా చూసుకున్నట్టయితే సేమ్ అనకాపల్లిలో కూడా కూటమి తమ యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ దూసుకుపోయిందని చెప్పొచ్చు ఇక్కడ. దాని తర్వాత లోక్సభ, కాకినాడ లోక్సభకు వస్తున్నాను. కాకినాడ కూడా సేమ్ అదే సినారియో కంటిన్యూ అవుతుంది అన్నట్టు చెప్తున్నారు. కాకినాడ చూసుకున్నట్టయితే ఉదయ్ శ్రీనివాస్ గెలబోతున్నాడు కాకినాడ ఎంపీగా జనసేన పార్టీ నుంచి. నెక్స్ట్ అసెంబ్లీ స్థానాలు కూడా చూద్దాం. అసెంబ్లీ స్థానాలు చూస్తే తుని యనమల దివ్య గెలబోతుంది, టీడీపీ గెలబోతుంది తుని స్థానాన్ని. పత్తిపాడు చూస్తే వరపుల సత్యప్రభ టీడీపీ గెలబోతుంది. పిఠాపురం జనసేన పార్టీ గెలబోతుంది, పవన్ కళ్యాణ్ కొణిదెల గెలబోతున్నాడు పిఠాపురాన్ని. కాకినాడ రూరల్ చూస్తే జనసేన గెలబోతుంది, పంతం నానాజీ గెలబోతున్నారు కాకినాడ రూరల్ ని. పెద్దాపురం చూస్తే నిమ్మకాయల చిన్నరాజప్ప టీడీపీ గెలబోతుంది పెద్దాపురం. కాకినాడ చూస్తే ఇక్కడ కాకినాడ సిటీ చాలా రోజుల నుంచి కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని చాలా సర్వేలు చెప్పాయి. బట్ ఇది మాత్రం చెప్తుంది వనమాడి వెంకటేశ్వరరావు టీడీపీ గెలబోతున్నారు కాకినాడ సిటీని. నెక్స్ట్ చూస్తే జగ్గంపేట చూస్తే జ్యోతుల్ నెహ్రూ గెలబోతున్నారు టీడీపీ జగ్గంపేటని. టోటల్ గా ఇది సినారియో. నెక్స్ట్ మనం చూస్తే రాజమండ్రికి వెళ్దాం. రాజమండ్రి చూసుకున్నట్టయితే సేమ్ రాజమండ్రిలో కూడా సేమ్ సినారియో కనిపిస్తుంది. ఎక్కడైతే విశాఖపట్నం నుంచి కూటమి తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తూ దూసుకెళ్తుంది అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. ఇప్పుడు రాజమండ్రికి సంబంధించి ఎవరు గెలబోతున్నారు, రాజమండ్రిలో లోక్సభలో ఎవరు గెలిచే అవకాశం ఉంది, దాంతోపాటు అసెంబ్లీలో ఎవరు గెలబోతున్నారు అనేది చూసినట్టయితే రాజమండ్రి పురంధరేశ్వరి గెలబోతుంది, బీజేపీ గెలబోతుంది. అసెంబ్లీలో ఒకసారి చూసుకున్నట్టయితే అనపర్తి ఇక్కడ నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గెలబోతున్నారు, బీజేపీ గెలబోతుంది
అనపర్తిని. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రాజానగరం జనసేన గెలబోతుంది, బత్తుల బలరామకృష్ణ గెలబోతున్నారు రాజానగరాన్ని. రాజమండ్రి సిటీ నో డౌట్ ఆదిరెడ్డి వాసు. రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ గెలబోతుంది. కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం ముప్పిడి వెంకటేశ్వరరావు గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. నెడదవోలు నో డౌట్ కందుల దుర్గేష్, ఇక్కడ జనసేన పార్టీ గెలబోతుంది. గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం మద్దిపాటి వెంకటరాజు గెలబోతున్నాడు, టీడీపీ గెలబోతుంది. టోటల్ గా రాజమండ్రికి సంబంధించి లోక్సభ స్థానానికి సంబంధించి ఇది సినారియో. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అమలాపురంకి వెళ్దాం. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం నుంచి కూటమి తమ యొక్క ఆధిపత్యాన్ని చాటుతూ పోతుంది, ఎక్కడ కూడా ఆగే ప్రసక్తే ఉండదు. అరకులో ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అక్కడి నుంచి మొదలు పెడితే కోస్తా జిల్లాల దాకా ఏదైతే కూటమి ఉందో దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫ్యాన్ కూడా ఎక్కడ కూడా కనపడిన పరిస్థితి. ఇప్పుడు నేనున్నాను అమలాపురం. అమలాపురం చూసుకున్నట్టయితే టీడీపీ గంటి హరీష్ మాధూర్ గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది అమలాపురం పార్లమెంటు స్థానాన్ని. నెక్స్ట్ అసెంబ్లీ స్థానాలను చూద్దాం. అసెంబ్లీ స్థానాలు చూస్తే రామచంద్రాపురం టీడీపీ గెలబోతుంది, వాసంశెట్టి సుభాష్ గెలబోతున్నాడు. ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. అమలాపురం చూసుకున్నట్టయితే ఐతాబత్తుల ఆనందరావు గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. రాజోల్ జనసేన గెలబోతుంది, దేవవర ప్రసాద్ గెలబోతున్నాడు రాజోల్ని. నెక్స్ట్ పి గన్నవరం చూద్దాం. పి గన్నవరంలో ఇక్కడ జనసేన పార్టీ గెలబోతుంది, గిడ్డి సత్యనారాయణ గెలబోతున్నారు. కొత్తపేట బండారు సత్యానందరావు ఉన్నారు, టీడీపీ గెలబోతుంది కొత్తపేటని. నెక్స్ట్ చూస్తే మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు, టీడీపీ గెలబోతుంది. టోటల్ గా సేమ్ సినారియో. అమలాపురంలో కూడా కూటమి దూసుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది, ఎక్కడ కూడా ఫ్యాన్ కనిపించదు అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ లోక్సభ స్థానం నర్సాపురం నుంచి వస్తున్నాను నేను. నర్సాపురం లోక్సభ తీసుకున్నట్టయితే భూపతి రాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ గెలబోతుంది నర్సాపురం స్థానాన్ని. ఆచంట టీడీపీ గెలబోతుంది, పితాని సత్యనారాయణ గెలబోతున్నారు. పాలకొల్లు టీడీపీ గెలబోతుంది, డాక్టర్ నిమ్మల రామానాయుడు గెలబోతున్నారు. నర్సాపురం జనసేన పార్టీ గెలబోతుంది, బొమ్మిడి నాయకర్ గెలబోతున్నారు. భీమవరం జనసేన పార్టీ గెలబోతుంది, పులపర్తి రామాంజనేయులు ఎక్స్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నారు భీమవరం స్థానాన్ని. ఉండి చూసుకున్నట్టయితే నో డౌట్ RRR గెలుస్తున్నారు, సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. రఘురామకృష్ణంరాజు గెలబోతున్నారు ఉండి స్థానాన్ని. తణుకు చూస్తే అరిమిల్లి రాధాకృష్ణ టీడీపీ గెలబోతుంది. తాడేపల్లి గూడెం చూసుకున్నట్టయితే బొలిశెట్టి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నారు, జనసేన పార్టీ గెలబోతుంది. టోటల్ గా నిజంగా చూసుకున్నట్టయితే విశాఖపట్నం నుంచి కూడా తమ యొక్క ఆధిపత్యాన్ని తో దూసుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది కూటమి, ఎక్కడ కూడా ఫ్యాన్ కనిపించిన పరిస్థితి. నెక్స్ట్ లోక్సభ ఏలూరుకి వస్తున్నాను. ఏలూరు నుంచి ఏంటి పరిస్థితి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఏలూరు పార్లమెంటుకి సంబంధించి పుట్ట మహేష్ యాదవ్ గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. నెక్స్ట్ అసెంబ్లీలు చూద్దాం. అసెంబ్లీ ఉంగుటూరు, ఇక్కడ ధర్మరాజు గెలబోతున్నారు, జనసేన గెలబోతుంది ఉంగుటూరుని. దెందులూరు నో డౌట్ చింతమనేని ప్రభాకర్ గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. ఏలూరు బడ్డేటి రాధాకృష్ణ టీడీపీ గెలబోతుంది. పోలవరం నో డౌట్, ఇక్కడ పోలవరం చూసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి కూడా ఇది వైసీపీ కంచుకోవటం చెప్తున్నారు. బట్ దీనికి సంబంధించి మాత్రం ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి అని చెప్తుంది. ఇక్కడ చిర్రి బాలరాజు వర్సెస్ తెల్లం రాజలక్ష్మి ఒక ఫైట్ జరుగుతుంది. ఇది కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఎవరు గెలుస్తారో అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఉంటది అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం నో డౌట్ టీడీపీ గెలుస్తుంది, సొంగా రోషన్ గెలుస్తున్నాడు అని చెప్తుంది. టోటల్ గా ఏలూరుకి సంబంధించిన సినారియో ఇది. ఏలూరులోనే మిగతా నియోజకవర్గాలు ఒకసారి చూసుకున్నట్టయితే నూజివీడు చూసుకున్నట్టయితే నూజివీడు చూస్తే టీడీపీ గెలుస్తుంది, కొలుసు పార్థసారథి గెలబోతున్నాడు నూజివీడిని. కైకలూరు కామినేని శ్రీనివాసరావు గెలబోతున్నారు, బీజేపీ గెలబోతుంది కైకలూరుని. టోటల్ గా ఏలూరు సినారియో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మచిలీపట్నం పార్లమెంటు, అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంటులో ఉన్న అసెంబ్లీలలో ఎవరు గెలుస్తారో చూద్దాం. మచిలీపట్నం పార్లమెంటు జనసేన గెలబోతుంది, వల్లభనేని బాలశౌరి గెలబోతున్నారు అని చెప్తుంది. నెక్స్ట్ చూస్తే అసెంబ్లీలు చూద్దాం. అసెంబ్లీలు చూసినట్టయితే గన్నవరం, ఇక్కడ యార్లగడ్డ వెంకటరావు గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. నిజంగా ఈసారి ఏదైతే ఉందో అది వైసీపీ ఇక్కడ ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి కూడా ఓడిపోతున్న పరిస్థితి. ఇది టీడీపీ స్థానం, ఇక్కడ నుంచి యార్లగడ్డ వెంకటరావు గెలబోతున్నారు గన్నవరాన్ని. గుడివాడ, ఇక్కడ వెనిగళ్ల రాము గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. కొడాలి నాని ఎవరైతే ఉన్నారో ఓడిపోబోతున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గుడివాడ అనేది చాలా హాట్ టాపిక్ మారుతుంది. కొడాలి నాని ఇక్కడ ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్తున్నారు.
ఇక్కడ మాత్రం కన్ఫర్మ్ చేస్తుంది ఈఎస్ఎస్ సర్వే. ఎలక్షన్ తర్వాత చేసిన సర్వే ఇది, కన్ఫర్మ్ చేస్తున్నారు. కడన చూసుకున్నట్టయితే కాగిత కృష్ణ ప్రసాద్ టీడీపీ గెలుస్తున్నారు. మచిలీపట్నం కొల్లు రవీంద్ర గెలుస్తారు, టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అవనిగడ్డ చూసుకున్నట్టయితే మండలి బుద్ధ ప్రసాద్ గెలుస్తున్నారు, జనసేన పార్టీ గెలుస్తుంది అవనిగడ్డని. నెక్స్ట్ పామరు చూసుకున్నట్టయితే ఇక్కడ యాంటీ క్లైమాక్స్ ఉన్నట్టు కనిపిస్తుంది, కాళీ అనిల్ కుమార్ గెలుస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది పామర్రు ఎస్సీ స్థానాన్ని. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పెనమలూరు బోడే ప్రసాద్ గెలుస్తున్నారు, టీడీపీ గెలుస్తుంది. ఇది సినారియో మచిలీపట్నానికి సంబంధించి. నెక్స్ట్ లోక్సభ విజయవాడకు వస్తున్నాను. విజయవాడ లోక్సభ, అదే విధంగా లోక్సభ పరిధిలో విజయవాడ లోక్సభ మరియు ఆ పరిధిలో ఉన్న అసెంబ్లీలలో ఎవరు గెలుస్తారని చూద్దాం. విజయవాడ చూసుకున్నట్టయితే కేశినేని శివనాథ్ గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. అసెంబ్లీలు చూసుకున్నట్టయితే తిరువూరు, ఇక్కడ మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది, హోరాహోరీ ఉంటుంది అని చెప్తున్నారు టీడీపీ. కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ స్వామి దాస్ నడుస్తుంది. ఇక్కడ ఎవరు గెలుస్తారో అనేది కూడా ఆ రోజు కౌంటింగ్ రోజు జూన్ 4న ఏదైతే ఉందో ఆ రోజే తెలిసే పరిస్థితి ఉంది అన్నట్టు చెప్తున్నారు. విజయవాడ వెస్ట్ చూసుకునే సుజనా చౌదరి గెలుస్తాడు, బీజేపీ గెలుస్తుంది. విజయవాడ సెంట్రల్ బోండా ఉమా టీడీపీ గెలుస్తున్నారు. విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ టీడీపీ గెలుస్తుంది. మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ, ఆయన గెలుస్తున్నారు, టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ నందిగామ ఎస్సీ నియోజకవర్గం తంగిరాల సౌమ్య టీడీపీ గెలుస్తుంది. జగ్గేపేట శ్రీరామ్ తాతయ్య గెలుస్తున్నారు, టీడీపీ గెలుస్తుంది. టోటల్ గా విజయవాడ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఇది సినారియో. ఇప్పుడు గుంటూరుకు వస్తున్నాను. గుంటూరు పార్లమెంటు స్థానంలో ఎవరు గెలబోతున్నారు, అదే విధంగా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. గుంటూరు నో డౌట్ పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ గెలబోతుంది గుంటూరు పార్లమెంటు స్థానాన్ని. అసెంబ్లీలకు వద్దాం. తెనాలి శ్రావణ్ కుమార్ టీడీపీ గెలుస్తుంది. తాటికొండ మంగళగిరిలో నారా లోకేష్ గెలుస్తున్నాడు, టీడీపీ గెలుస్తుంది. పొన్నూరులో ధూళిపాల నరేంద్ర గెలుస్తున్నారు, టీడీపీ గెలుస్తుంది. తెనాలిలో నాదెండ్ల మనోహర్ గెలుస్తున్నారు, జనసేన పార్టీ గెలుస్తుంది. పత్తిపాడు బుర్ల రామాంజనేయులు గెలుస్తున్నారు, టీడీపీ గెలుస్తుంది. గుంటూరు వెస్ట్ పిడుగురాల మాధవి వర్సెస్ విడుదల రజని, ఇది మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. ఫస్ట్ అయితే ఇది టీడీపీ గెలుస్తుందని చెప్పారు, బట్ ఆఫ్టర్ ఎలక్షన్ అయితే ఇది మాత్రం టైట్ పొజిషన్ ఉంటుంది, కీన్ కంటెస్ట్ ఉండబోతుంది గుంటూరు వెస్ట్ కి సంబంధించి. గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్ టీడీపీ గెలబోతుంది. నెక్స్ట్ నరసరావుపేట లోక్సభ స్థానానికి వద్దాము. నరసరావుపేట లోక్సభ స్థానంలో ఎవరు గెలబోతున్నారు, అదే విధంగా అసెంబ్లీలో ఎవరు గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది, ఒక్కసారి చూద్దాం. నరసరావుపేట పార్లమెంట్ కి సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయలు గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. పెద్దకూరుపాడు ఇక్కడ యాంటీ క్లైమాక్స్ కనిపిస్తుంది, నంబూరు శంకర్రావు గెలుస్తాడని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు టీడీపీ గెలుస్తుంది. నరసరావుపేట ఇది కూడా కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఎలక్షన్ రోజు కూడా చాలా మనకి చూసుకున్నట్టయితే నరసరావుపేటలో హోరాహోరీ జరిగినాయి, చాలా దాడులు జరిగిన పరిస్థితి. ఇక్కడ చదలవాడ అరవింద్ బాబు వర్సెస్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ కంటెస్ట్ నడుస్తుంది. వీళ్ళు మాత్రం ఎవరు గెలుస్తారని చెప్పలేము, ఆ రోజు కౌంటింగ్ రోజే తెలిసే అవకాశం ఉందని చెప్తుంది ఈ యొక్క సర్వే. సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ గెలుస్తున్నారు, టీడీపీ గెలుస్తుంది. వెనుకొండ జీవి ఆంజనేయులు గెలుస్తున్నారు, టీడీపీ గెలుస్తుంది. గురజాల ఎరపనేని శ్రీనివాసరావు గెలుస్తున్నారు, టీడీపీ గెలుస్తుంది. మాచర్ల ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా అందరి చూపు ఒక చోటే ఉంది, అదే మాచర్లలో ఎవరు గెలబోతున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా 4 సార్లు గెలుస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు మాత్రం 2024 ఎలక్షన్స్ సంబంధించి ఇక్కడ సీన్ మారిపోయింది. ఇక్కడ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గెలుస్తున్నారు, ఇక్కడి నుంచి టీడీపీ గెలుస్తుంది మాచర్లని. నెక్స్ట్ చూసుకున్నట్టయితే లోక్సభ బాపట్లకు వస్తున్నాను. బాపట్ల లోక్సభకు సంబంధించి చూసుకున్నట్టయితే బాపట్ల నుంచి టి కృష్ణప్రసాద్ గెలుస్తున్నాడు, లోక్సభకి టీడీపీ గెలుస్తుంది. అసెంబ్లీని చూస్తే వేమూరు నక్కా ఆనంద్ బాబు గెలుస్తున్నారు, టీడీపీ గెలుస్తుంది. రేపెల్ల అనగాని సత్యప్రసాద్ గెలుస్తున్నారు, టీడీపీ గెలుస్తుంది. బాపట్ల చూసుకున్నట్టయితే వేగేశ్న నరేంద్ర వర్మ గెలబోతున్నాడు, టీడీపీ గెలుస్తుంది. పరచూరు ఏలూరు సాంబశివరావు టీడీపీ గెలుస్తుంది. అద్దంకి చూసుకున్నట్టయితే గొట్టిపాటి రవికుమార్ టీడీపీ గెలుస్తున్నారు. చీరాల ఇది మాత్రం కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనబడుతుంది, ఎందుకంటే ఇక్కడి నుంచి 3 హెమీలు ఉన్నారు. కరణం వెంకటేష్, మద్దులూరి మాలకొండ ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నారు. ఆయనతో పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి నుంచి మంచి కృష్ణమోహన్ ఉన్నారు చీరాల నుంచి. కాబట్టి ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది చీరాలకు సంబంధించి. సంతనూతలపాడు నో డౌట్ ఇక్కడ టీడీపీ గెలబోతుంది.
నిరంజన్ విజయ్ కుమార్ గెలబోతున్నాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఒంగోలు పార్లమెంట్కి వస్తున్నాను. ఇక్కడ నుంచి అంటే మొత్తం మనం చూసుకున్నట్టయితే రిజల్ట్స్ ఒకసారి చూస్తే అరకు తప్ప అరకు ఒక్కటి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించింది. దాని తర్వాత చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అంటే విజయనగరము, శ్రీకాకుళం, దాంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, దాంతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడని పరిస్థితి. ఇప్పుడు నుంచి ఇక్కడ ఒంగోలు నుంచి కూడా తమ యొక్క ప్రాబల్యం 2019లో ఉంది. బట్ ఇప్పుడు ఎలా ఉందనేది కూడా ఒకసారి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఒంగోలుకు సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ గెలుస్తుంది. అసెంబ్లీలో ఒకసారి చూసుకున్నట్టయితే ఎర్రగొండపాలెం కీన్ కంటెస్ట్ ఉంటుంది. గూడూరి ఎరిక్సన్ బాబు వర్సెస్ తాడిపత్రి చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నాడో ఆయనకి మధ్య కీన్ కంటెస్ట్ నడుస్తుంది. దర్శి కూడా సేమ్ కీన్ కంటెస్ట్ ఉంటుంది. గొట్టిపాటి లక్ష్మి వర్సెస్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి, ఇది కూడా హోరాహోరీ ఉంటది. నెక్స్ట్ ఒంగోలు మాత్రం ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోతున్నాడు. దామరచర్ల జనార్దన్ రావు గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. కొండపి చూస్తే టీడీపీ గెలబోతుంది. డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి గెలబోతున్నాడు. మార్కాపురం ఇక్కడ చూసుకున్నట్లయితే కొండ్రు నారాయణ రెడ్డి గెలబోతున్నాడు, టీడీపీ గెలబోతుంది. నెక్స్ట్ చూస్తే గిద్దలూరు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ కుందూరు నాగార్జున రెడ్డి గెలబోతున్నారు గిద్దలూరుని. కనిగిరి చూసుకున్నట్టయితే ఇది మాత్రం టీడీపీ గెలబోతుంది. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. నెక్స్ట్ చూస్తే నెల్లూరుకు వద్దాం. నెల్లూరు చూసుకున్నట్టయితే 2019లో నెల్లూరు చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు మాత్రం ఫుల్ రివర్స్ అయిపోయింది. ఒంగోలులో ఎవరు గెలబోతున్నారు అనేది కూడా చూద్దాం. ఒంగోలుకు సంబంధించి విజయసాయి రెడ్డి ఓడిపోబోతున్నాడు ఎంపీగా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలబోతున్నారు ఇక్కడ నెల్లూరు స్థానాన్ని. నెక్స్ట్ అసెంబ్లీకి వద్దాం. కందుకూరు, ఇంటూరు నాగేశ్వరరావు గెలుస్తున్నారు, టీడీపీ గెలుస్తుంది. కావే కృష్ణారెడ్డి గెలుస్తున్నారు, టీడీపీ గెలుస్తుంది. ఆత్మకూరు ఇది మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఆనం రామ్ నారాయణ రెడ్డి వర్సెస్ మేకపాటి విక్రమ్ రెడ్డి, చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. కౌంటింగ్ రోజే తెలిసే అవకాశం ఉంది. కొవ్వూరు చూసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గెలబోతుంది. నెల్లూరు సిటీ పొంగునూరు నారాయణ గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. నెల్లూరు రూరల్ ఇక్కడ టీడీపీ గెలబోతుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలబోతున్నారు. ఉదయగిరి చూసుకున్నట్టయితే ఇది కూడా కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. కాకర్ల సురేష్ వర్సెస్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఇది కూడా కౌంటింగ్ రోజే తెలిసే అవకాశం ఉంది. తిరుపతి చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది. తిరుపతి అసెంబ్లీ అవ్వచ్చు, పార్లమెంట్ అవ్వచ్చు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా హోల్డ్ అయిన పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. సేమ్ అదే చెప్తుంది సర్వే. తిరుపతి ఎస్సీ బీజేపీ నుంచి వరప్రసాద్ రావు ఎక్స్ఎన్పీ వర్సెస్ ఎస్ రెడ్డప్ప, ఇది కూడా ఇది కీన్ కంటెస్ట్ ఉంటుంది, హోరాహోరీ ఉంటుంది. ఎవరు గెలుస్తారని చెప్పలేని పరిస్థితి అని చెప్తున్నారు. అసెంబ్లీకి వద్దాం. సర్వేపల్లి కూడా సేమ్ కీన్ కంటెస్ట్లు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వర్సెస్ కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఇది కూడా కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గూడూరు ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలుస్తుంది. పాసం సునీల్ కుమార్ గెలబోతున్నారు. సుళ్ళూరుపేట ఇక్కడ విజయశ్రీ గెలబోతుంది, టీడీపీ గెలబోతుంది. వెంకటగిరి చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గెలబోతున్నారు వెంకటగిరిని. తిరుపతి జనసేన గెలబోతుంది. అరణి శ్రీనివాసులు గెలబోతున్నారు. శ్రీకాళహస్తి టీడీపీ గెలబోతుంది. బజ్జల వెంకట సుధీర్ రెడ్డి గెలబోతున్నారు. సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. నూకతోటి రాజేష్ గెలబోతున్నాడు. ఇది తిరుపతికి సంబంధించి సినారియో. ఇప్పుడు కడపకు వచ్చాను. వైఎస్ఆర్సీపీ కంచుకోట కడప. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి హోల్డ్ ఉంటుంది, వన్ సైడ్ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం చాలా చేంజెస్ జరిగినాయి. 2024 ఎలక్షన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కడపలో చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇక్కడ వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి గొడవల తర్వాత జరుగుతున్న ఫస్ట్ ఎలక్షన్. ఇక్కడ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. కడప చూసుకున్నట్టయితే ఇక్కడ కడప చూస్తే వైఎస్ షర్మిలారెడ్డికి ఎడ్జ్ ఉంటుంది అని చెప్తున్నారు. నిజంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు దాకా కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గెలుస్తాడు కడపని అని చెప్పారు. బట్ ఈ సర్వే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఈఎస్ఎస్ ఇస్తున్న ఈ సర్వే మాత్రం ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంటుంది. వైఎస్ షర్మిలారెడ్డి ఇక్కడ గెలవబోతుంది, గెలిచే అవకాశం ఉందని చెప్తుంది కడపలో. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది దెబ్బని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని చూసుకున్నట్టయితే పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్న పరిస్థితి అని చెప్తున్నారు. బట్ అది జరుగుతుందా?
జరగదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు మనం వెయిట్ చేయాలి, జూన్ 4 వరకు. బట్ అసెంబ్లీలు చూద్దాం. బద్వేలు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, దాసరి సుధా గెలబోతున్నారు. కడప చూస్తే మాధవిరెడ్డి గెలబోతుంది, టీడీపీ గెలబోతుంది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం చూసుకున్నట్టయితే 2024 ఎలక్షన్స్ లో ఈ సర్వే ప్రకారం, ఈఎస్ఎస్ సర్వే ప్రకారం పార్లమెంట్ స్థానాన్ని కోల్పోబోతుంది. ఇక్కడ షర్మిల గెలవబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. కడప పార్లమెంట్ ని అవినాష్ రెడ్డి ఓడిపోబోతున్నాడని చెప్తుంది. అదే విధంగా అసెంబ్లీ స్థానం కూడా ఉంది, మాధవిరెడ్డి ఓడిపోతుంది. నిజంగా ఈ రెండు జరిగితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటల బద్దలయ్యాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే కడప పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీ రెండు కూడా కడప టీడీపీ గెలుస్తుంది, అసెంబ్లీని పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. ఇక్కడ పులివెందులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గెలబోతున్నాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ కమలాపురం నో డౌట్ టీడీపీ గెలుస్తుంది, పుట్టా చైతన్య రెడ్డి గెలబోతున్నారు. జమ్మల మడుగు సి ఆదినారాయణ రెడ్డి గెలబోతుంది, బీజేపీ గెలబోతుంది జమ్మల మడుగుని. నెక్స్ట్ చూస్తే పొద్దుటూరు, ఇక్కడి నుంచి వరదరాజుల రెడ్డి గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. మైదుకూరి పుట్టా సుధాకర్ యాదవ్ గెలబోతున్నారు, టీడీపీ గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది టోటల్ గా 2019తో పోల్చుకుంటే 2024 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు కడపలో కూడా ప్రజలు షాక్ ఇచ్చారని చెప్తున్నారు, ఇవ్వబోతున్నారని కూడా తెలుస్తుంది. అందుకే కడప పార్లమెంటుని, కడప అసెంబ్లీని కూడా వేరే పార్టీలు గెలుచుకుంటున్నాయి అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. ఇప్పుడు చూస్తే రాజంపేటకు వస్తున్నాను. రాజంపేట కూడా నిజంగా బీజేపీ గెలుస్తుందని చెప్తుంది. మరొక షాక్ అని చెప్పొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రాజంపేట నుంచి పోటీ చేస్తున్నారు. నంబర్ 2గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితి. బట్ మిథున్ రెడ్డి కూడా ఓడిపోతున్నాడు అని చెప్తుంది ఈ సర్వే. నిజంగా కూడా కడప, రాజంపేట ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటది. బట్ ఈఎస్ఎస్ సర్వే ఎలక్షన్ తర్వాత చేసిన ఈ యొక్క సర్వే నిజంగా ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పొచ్చు. మిథున్ రెడ్డి ఓడిపోతున్నాడు రాజంపేటలో, ఇక్కడి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గెలబోతున్నారు, బీజేపీ గెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీలు చూసుకున్నట్టయితే రాజంపేట, ఇక్కడ ఆకిపేట అమర్నాథ్ రెడ్డి గెలబోతున్నారు, రాజంపేట అసెంబ్లీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. రైల్వే కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, కె శ్రీనివాసులు గెలబోతున్నాడు. రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. తంబాలపల్లె జయచంద్రారెడ్డి టీడీపీ గెలబోతున్నారు. పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. మదనపల్లె ఇది మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్తున్నారు ఫస్ట్ నుంచి కూడా. షాజాన్ బాషా వర్సెస్ నిసార్ అహ్మద్, ఇది కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఎవరు గెలబోతున్నారు అని కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. నెక్స్ట్ చూస్తే నంద్యాల లోక్సభ, అదేవిధంగా నంద్యాల లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఎవరు గెలుస్తారో చూద్దాం. నంద్యాల లోక్సభని పోచా బ్రహ్మానంద రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ఇక్కడి నుంచి బాయిరెడ్డి శబరి ఓడిపోతున్న పరిస్థితి కనబడుతుంది నంద్యాల. తర్వాత అసెంబ్లీలు చూసుకున్నట్టయితే ఆలగడ్డలో భూమా అఖిలప్రియారెడ్డి గెలబోతుంది, టీడీపీ గెలబోతుంది. శ్రీశైలం బుద్ధ రాజశేఖర్ గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. నంది కొట్కూరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానం డాక్టర్ దారా సుధీర్ గెలబోతున్నారు. పాండ్యం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, కాటసాని రాంభూపాల్ రెడ్డి గెలబోతున్నారు. నంద్యాల చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ మహమ్మద్ ఫారూక్ ఓడిపోతున్నాడు, శిల్పా రవిచంద్రారెడ్డి గెలబోతున్నారు. ఇదే స్థానంలో అల్లు అర్జున్ మొన్న ఇక్కడి నుంచే ప్రచారం చేశారు ఈ స్థానానికి. ఇక్కడి నుంచి మాత్రం శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి గెలబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. బనగానేపల్లి చూస్తే బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ గెలబోతుంది. డోన్ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలబోతున్నాడు డోన్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని. నెక్స్ట్ కర్నూలుకు వద్దాం. కర్నూలులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి ఇది కర్నూలులో. ఈ కర్నూలు ఎవరు గెలుస్తారు అనేది ఒకసారి చూద్దాం. కర్నూలులో ఎవరు గెలబోతున్నారు ఏంటి అనేది ఒకసారి చూస్తే కర్నూలులో సేమ్ ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటది. పార్లమెంట్ కి సంబంధించి కూడా, ఎంపీకి సంబంధించి ఇక్కడ ఎవరైతే ఉన్నారో బస్తిపాటి నాగరాజు వర్సెస్ బి రామయ్య, ఎవరైతే ఉన్నారో బివై రామయ్య ఉన్నారు. ఇది కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారనేది చెప్పలేని పరిస్థితి అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే అసెంబ్లీలు చూద్దాం. కర్నూలులో టీజీ భరత్ గెలుస్తున్నాడు, టీడీపీ గెలుస్తుంది కర్నూలు అసెంబ్లీ స్థానాన్ని. పత్తికొండ కేఈ శ్యాంబాబు టీడీపీ గెలుస్తున్నారు. కోడుమూరు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, ఆదిమూలపు సతీష్ గెలబోతున్నారు కోడుమూరుని. ఎమ్మెన్గూరు చూసుకున్నట్టయితే జై నాగేశ్వరరావు గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది.
మంత్రాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. వై బాలనాగిరెడ్డి గెలబోతున్నారు మంత్రాలయాన్ని. ఆదోని చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై సాయిప్రసాద్ రెడ్డి గెలబోతున్నాడు. ఆలూరు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బి విరూపాక్ష గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ చూస్తే అనంతపూర్, ఇప్పుడు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం నడిచింది. ఇక్కడి నుంచి మాత్రం ఇక్కడ టీడీపీ తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తుందని చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. అనంతపూర్కి సంబంధించి అనంతపూర్ టీడీపీ గెలబోతుంది. అనంతపూర్ పార్లమెంట్ స్థానాన్ని అంబికా లక్ష్మీనారాయణ గెలబోతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసెంబ్లీలకు వద్దాం. రాయదుర్గం టీడీపీ గెలబోతుంది. కాలువ శ్రీనివాసులు గెలబోతున్నారు. ఉరవకొండ పయాలు కేశవ్ టీడీపీ గెలబోతుంది. గొంతకల్లు చూస్తే ఇక్కడ యాంటీ క్లైమాక్స్ కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. వై వెంకటరామరెడ్డి గెలబోతున్నారు. గుమ్మనూరు జయరాం ఓడిపోతున్న పరిస్థితి. తాడిపత్రి జేసీ అశ్మిత్ రెడ్డి గెలబోతున్నాడు. తాడిపత్రిని పెద్దిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఓడిపోతున్న పరిస్థితి. పెద్దిరెడ్డి ఇక్కడ. సింగనమల ఎస్సీ నియోజకవర్గం కీన్ కంటెస్ట్ ఉంటుంది. బండారు శ్రావణి శ్రీ వర్సెస్ ఇక్కడ వీరాంజనేయులు ఎవరైతే ఉన్నారో ఆయనకి కూడా కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి. అనంతపురం అర్బన్ చూసుకున్నట్టయితే టీడీపీ గెలుస్తుంది. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలబోతున్నారు. కళ్యాణదుర్గం ఇక్కడ అలిమిరి సురేంద్ర బాబు గెలబోతున్నారు. టీడీపీ గెలబోతుంది ఈ స్థానాన్ని. నెక్స్ట్ హిందూపూర్కి వస్తున్నాను. హిందూపూర్ లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చూద్దాం. హిందూపూర్ చూసుకున్నట్టయితే బీకే పార్థసారథి టీడీపీ గెలుస్తున్నాడు హిందూపూర్ పార్లమెంట్ స్థానాన్ని. అసెంబ్లీలు చూసుకున్నట్టయితే రాప్తాడు పరిటాల సునీత గెలుస్తుంది. టీడీపీ గెలుస్తుంది. మడకశిర ఎంఎస్ రాజు గెలుస్తున్నాడు. టీడీపీ గెలుస్తుంది. హిందూపూర్ నో డౌట్ నందమూరి బాలకృష్ణ టీడీపీ. పెనుకొండ సవిత గెలుస్తుంది. టీడీపీ గెలుస్తుంది. పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి వర్సెస్ శ్రీధర్ రెడ్డి కాంటెస్ట్ లో ఇది కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఎవరు గెలుస్తారనేది జూన్ 4 మాత్రమే తెలిసే అవకాశం ఉంటది అని చెప్తున్నారు. ధర్మవరం చూసుకున్నట్టయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గెలుస్తున్నాడు ధర్మవరాన్ని. కదిరి వెంకట ప్రసాద్ టీడీపీ గెలుస్తున్నారు. నెక్స్ట్ చిత్తూరు చూద్దాం. చివరిగా చిత్తూరుకు వచ్చాను నేను. చిత్తూరు లోక్సభ, అదేవిధంగా చిత్తూరు లోక్సభ పరిధిలో ఉన్న అసెంబ్లీలో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే చిత్తూరు దగ్గుమల్ల ప్రసాద్ రావు గెలబోతున్నారు. టీడీపీ గెలబోతుంది. చిత్తూరు లోక్సభ స్థానాన్ని ఇక్కడ గురుమూర్తి ఓడిపోబోతున్న పరిస్థితి కనబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. చంద్రగిరి చూసుకున్నట్టయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నారు అని చెప్తున్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలబోతున్నాడు. ఇక్కడ నుంచి పులవర్తి వెంకటమణి ప్రసాద్ నాని ఓడిపోతున్నాడు అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నగరి చూస్తే ఆర్కే రోజా ఓడిపోబోతుంది. గాలి భానుప్రకాష్ గెలబోతున్నాడు నగరిని. గంగాధర నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. కృపాలక్ష్మి గెలబోతుంది. చిత్తూరు చూసుకున్నట్టయితే గురజాల జగన్మోహన్ గెలబోతున్నారు. టీడీపీ గెలబోతుంది. పూతల పట్టు చూసుకున్నట్టయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. అక్కడ సునీల్ కుమార్ గెలబోతున్నాడు. పల్లమలేరు చూస్తే ఎం అమర్నాథ్ రెడ్డి గెలబోతున్నారు. టీడీపీ గెలబోతుంది. కుప్పం నారా చంద్రబాబు నాయుడు గెలబోతున్నారు. టీడీపీ గెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చివరిగా ఇప్పటి వరకు 175 నియోజకవర్గాలలో ఎవరు గెలుస్తారు, అదేవిధంగా 25 పార్లమెంటుల్లో ఎవరు గెలుస్తారు అనేది కూడా చెప్పింది ఈఎస్ఎస్ సర్వే. ఎలక్షన్ తర్వాత మే 13 తర్వాత మే 13 నుంచి 20 వరకు వారం రోజులు ఆంధ్రప్రదేశ్ లో గ్రామానికి వెళ్ళిన ఈ యొక్క సర్వే రిపోర్ట్ ఇది. దీని తర్వాత ఎవరు ఎన్ని గెలుస్తారు అనేది కూడా చెప్పారు. ఆ ఫైనల్ నంబర్స్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎమ్మెల్యేస్ విన్నింగ్ టీడీపీకి 103 స్థానాలలో టీడీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. 103 స్థానాలు. బీజేపీకి సంబంధించి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలబోతున్నారు. 5 స్థానాలలో బీజేపీ గెలబోతుంది. జనసేన పార్టీ 18 స్థానాలు అవుట్ ఆఫ్ 21. 21లో 18 స్థానాలు జనసేన పార్టీ గెలబోతుంది. టోటల్ గా ఎన్డీఏ మనం ఒకసారి చూసుకున్నట్టయితే 126 స్థానాలలో ఆంధ్రప్రదేశ్ లో 126 స్థానాలలో ఎన్డీఏ గెలుస్తుంది అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. 120 స్థానాలు గెలిచి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. వైఎస్ఆర్సీపీకి కేవలం 37 స్థానాలు మాత్రమే రాబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 37 స్థానాలు మాత్రమే ఖచ్చితంగా గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. కీన్ కంటెస్ట్ లో 12 ఉంటాయి. ఆ 12లో కూడా మళ్ళీ టీడీపీకి ఎడ్జ్ ఉంటాయి అని కూడా చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నిజంగా చూసుకున్నట్టయితే ఈ 12 స్థానాలు కలుపుకుంటే 126కి ఇంకా నంబర్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం అయ్యిందని చెప్పొచ్చు. దగ్గరగా 151 స్థానం నుంచి కేవలం 37 స్థానాలకు మాత్రం పడిపోయింది
అని చెప్పొచ్చు. అంతే, ఆంధ్రప్రదేశ్ లో ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాగే ఓట్లు కూడా పోలయ్యాయి. గత సంవత్సరం 2019తో పోల్చుకుంటే ఇప్పుడు కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. టోటల్ గా చూసుకున్నట్టయితే ఎన్డీఏకి ఇప్పుడు 126 వచ్చే అవకాశం ఉంది. కీన్ కంటెస్ట్ లో 12 ఉంటాయి, వాటిలో కూడా టీడీపీకి ఎడ్జ్ ఉంటుందని చెప్తున్నారు. టీడీపీకి ఎడ్జ్ ఉంటే మాత్రం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ నంబర్ పెరిగిపోయే అవకాశం ఉంటది. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఇది పరిస్థితి. దాని తర్వాత ఎంపీలు చూసుకున్నట్టయితే టీడీపీకి 14, బీజేపీకి 4, జనసేనకు 2, టోటల్ గా ఎన్డీఏకి 20 రాబోతున్నాయి. కేవలం ఒకే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. మళ్ళీ కీన్ కంటెస్ట్ లో 4 ఉంటాయి అని చెప్తున్నారు. నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పొచ్చు. ఓన్లీ ఒకటి మాత్రమే గెలిచిపోతుంది, ఎన్డీఏకి 20 గెలుస్తుందని చెప్తున్నారు. కీన్ కంటెస్ట్ లో 4 ఉంటున్న పరిస్థితి. నెక్స్ట్ దానికి సంబంధించి కూడా వాళ్ళు ఏ వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఏ వర్గాలు ఎవరికి ఓట్ చేశారనేది కూడా ఓట్ పర్సంటేజ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో సామాజిక వర్గాలు ఏదైతే ఉన్నాయో వాటి పరంగా కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే కాపుల నుంచి వస్తాను నేను. కాపులు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏకి 85% కాపులు ఓట్ చేశారు అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. దాని తర్వాత అదర్స్ ఎవరైతే ఉన్నారో అదర్స్ కి వాళ్ళకి 15% ఓటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూస్తే రెడ్డి సామాజిక వర్గం ఏదైతే ఉందో ఎన్డీఏకి 25% మాత్రమే ఓట్ చేశారు. మిగతా పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, మిగతా వాటికి మాత్రం 75% ఓట్ చేస్తున్న పరిస్థితి. కమ్మ సామాజిక వర్గం ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా 90% కమ్మ సామాజిక వర్గం ఓట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. 10% మిగతా అదర్స్ కి ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో 48% ఎన్డీఏకి చేస్తే మిగతా వాటికి 52% చేశారు. వైశ్య కమ్యూనిటీ 70% ఏదైతే ఎన్డీఏకి చేస్తే 30% మిగతా పార్టీలకు చేశారు. అదర్ ఓసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్డీఏకే ఓట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మిగతా అదర్స్ కి 30% ఓట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా చూసుకున్నట్టయితే ముస్లిమ్స్ చూద్దాం. ఇప్పుడు ముస్లిమ్స్ చూసుకున్నట్టయితే 45% ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్డీఏకి ఓట్ చేయగా 55% మిగతా వాళ్ళకు ఓట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ క్రిస్టియన్ ఓట్స్ ఏదైతే ఉన్నాయో 15% ఇక్కడ ఎన్డీఏకి ఓట్ చేస్తే 85% ఇక్కడ అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. బీసీలు ఏకంగా 65% ఎన్డీఏకి ఓట్ చేశారు. 35% మిగతా పార్టీలకు చేసిన పరిస్థితి. మాల సామాజిక వర్గం ఏదైతే ఉందో కేవలం 30% మాత్రమే ఎన్డీఏకి చేస్తే 70% ఇక్కడ మిగతా పార్టీస్ ఏదైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా వాటికి చేశారు. మాదిక సామాజిక వర్గం 50% ఉంది, ఎన్డీఏకి 50%, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 50% ఉన్న పరిస్థితి. ఎస్టీలు తీసుకున్నట్టయితే 40-60 ఉంది, ఎన్డీఏకి 40%, 60% ఇక్కడ మిగతా పార్టీలకు వేసిన పరిస్థితి. అదర్ ఎస్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 45% ఎన్డీఏకి చేస్తే 55% అదర్ పార్టీస్ కి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు కూడా ఎవరెవరు మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎవరు ఎన్డీఏకి ఓట్ చేశారు అనేది కూడా ఎంత పర్సంటేజ్ ఓట్ చేశారు అనేది కూడా వాళ్ళు చెప్పారు. ఒక్కసారి చూస్తే టోటల్ ఓటర్స్ వాళ్ళు ఎన్డీఏ ఓటర్స్ ఎన్డీఏకి ఎంతమంది చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకున్నట్టయితే 90% ఎన్డీఏకి ఓట్ చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 10% మాత్రమే ఓటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది మనం పోస్టల్ బ్యాలెట్ లోనే మనం చూసాము. పోస్టల్ బ్యాలెట్ లో ఎన్డీఏకి క్లీన్ స్వీప్ చేసిందని చెప్పొచ్చు. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, దాంతో పాటే వాళ్ళు ఎన్డీఏకి ఓట్ చేశారని చెప్తూ. టీచర్స్ ఎవరైతే ఉన్నారో 70% ఎన్డీఏకి చేస్తే కేవలం 30% వైఎస్ఆర్ సిపికి. ఐటీ ఎంప్లాయీస్ 60% ఎన్డీఏకి చేశారు, 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన పరిస్థితి. ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 80% ఎన్డీఏకి చేస్తే 20% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో 60% ఎన్డీఏకి పోయి వాళ్ళు ఓట్ చేశారు, 40% మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేశారు. వర్కింగ్ లేబర్ ఏదైతే ఉన్నారో ఏకంగా 84% ఎన్డీఏకి పోయి వాళ్ళు ఓట్ చేశారు, 16% మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేశారు. దాంతోపాటు లేబర్ తర్వాత వర్కింగ్ లేబర్ తర్వాత మందు తాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ట్యాక్స్ పేయర్స్ అంటారు, వీళ్ళు గౌరవంగా ట్యాక్స్ పేయర్స్ 70% ఎన్డీఏకి ఓట్ చేస్తే 30% మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేశారని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ అక్కడ
ఏదైతే జే బ్రాండ్ మందు ఉందో దానికి మన వాళ్ళు అది వద్దనుకుంటున్నారు అని చెప్పొచ్చు. ఈ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్టయితే వర్కింగ్ ఉమెన్స్ 65% ఎన్డీఏకి ఓట్ చేస్తే 35% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అన్ఎంప్లాయ్స్ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు 75% ఏకంగా ఎన్డీఏకి ఓట్ చేశారు. 25% మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేసిన పరిస్థితి. అబౌవ్ 70 years ఓల్డ్ ఏజ్ ఏదైతే ఉందో వాళ్ళు చూసుకున్నట్టయితే 60% ఎన్డీఏకి ఓట్ చేశారు. అదేవిధంగా 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మోటార్ ఫీల్డ్ కి సంబంధించి కూడా వాళ్ళు 85% ఎన్డీఏకి చేస్తే 15% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అగ్రికల్చరల్ కూలీస్ అనమాట, కూలీ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 80% ఎన్డీఏకి చేశారు, 20% ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ దాంతోపాటు అగ్రికల్చర్ కూలీలోనే లేడీస్ ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు వాళ్ళు మాత్రం 70% ఎన్డీఏకి చేస్తే 30% ఇక్కడ ఎన్డీఏకి చేస్తే 30% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. లేబర్ ఎవరైతే ఉన్నారో లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 70% చేశారు, 30% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆఫ్టర్ ఎలక్షన్ సర్వే పీరియడ్ 13/5/2024 నుంచి 25/2024 పోలింగ్ బూత్ వైజ్ సర్వే ఇది అని చెప్తున్నారు. ఇది పరిస్థితి. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 2024 ఎలక్షన్స్ లో ఎవరు గెలవబోతారు అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పారు. కొన్ని వర్గాలుగా విభజించి ఎవరెవరు ఎంత పర్సెంటేజ్ ఓట్లు వేస్తారనేది కూడా వాళ్ళు చెప్పారు. టోటల్ గా మనం చూస్తున్నట్టయితే 126 స్థానాలు ఇక్కడ కూటమి గెలవబోతుంది. దాంతోపాటు 126 స్థానాలు కూటమి గెలబోతుంది. 37 స్థానాలు ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తున్నారు. కీన్ కంటెస్టుల్లో 12 ఉన్నాయి, అవి కూడా టీడీపీ గెలబోతున్న పరిస్థితి అని చెప్తున్నారు. టోటల్ గా మే 13 నుంచి మే 20 వరకు చేసిన సర్వే రిపోర్ట్ ఇది. చూద్దాం జూన్ 4వ తారీఖున రిజల్ట్ రాబోతుంది. కానీ దీంట్లో మాత్రం ఈ సర్వేలో చాలా క్లారిటీగా చెప్పింది ఎస్ఎస్ ఏ వర్గాలు ఎవరికి ఓట్ చేశారు. దాంతోపాటు కడపలో కూడా సీన్ మారిపోయిందని కూడా ఈ యొక్క సర్వే చెప్పింది. కానీ ఈ సర్వే కరెక్టా లేదా ఏంటా అనేది కూడా జూన్ 4 తర్వాత మనకు తెలుస్తుంది.